హర్షసాయి కేసులో మలుపుల మీద మలుపులు కనిపిస్తున్నాయి. న్యాయవాదులను సీన్లోకి దింపిన హర్షసాయి అలాగే బాధితురాలు కూడా తన తరపు న్యాయవాదుని సీన్లోకి దింపారు. మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడు అంటోంది బాధితురాలు. ప్రేమించాలని ఆమెనే వేధించింది అంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు హర్షసాయి. నగ్న వీడియోలు తీసి బెదిరించాడు అంటున్నారు బాధితురాలి న్యాయవాది నాగూర్ బాబు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటున్నారు హర్షసాయి తరపు న్యాయవాది చిరంజీవి. హర్షసాయి కేసులో కీలక విషయాలు బయటపెట్టారు బాధితురాలి న్యాయవాది నాగూర్ బాబు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో కూడా రికార్డ్ చేశాడని చెప్పారు. ఆ విక్టిమ్ని మీరు ఆ విల్లాకి రండి, మన స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయాలని ఒకసారి పిలిపించి తనని ఒక పార్టీలాగా ఆఫర్ చేసి ఇంటాక్సికేషన్ అంటే తనని మత్తు పదార్థాల ద్వారా కానీ దీని ద్వారా కానీ అంటారు. ఇంటాక్సికేషన్ అనేది తనని మత్తులో అంటే తనకు తెలియని విధంగా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తన అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు తనకి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోస్ని వీటన్నిటిని తను పిక్చరైజ్ చేసి తర్వాత వెరీ నెక్స్ట్ డే అవి చూపించి దావి బ్లాక్మెయిల్ చేయడం అనేది క్లియర్గా మనకి విత్ ఎవిడెన్సెస్ తోటి ఆల్ ప్రూఫ్స్ తోటి పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. డీఫేమ్ అయిపోతాడు హర్షసాయి, తన కెరీర్ స్పాయిల్ అయిపోతుంది, మ్యారేజ్ నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాననే ఒక ఫాల్స్ ప్రామిస్ని వాళ్ళ ఫాదర్ చేసి ఇష్యూని క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. వీళ్ళని థ్రెటన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. అండ్ నాకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ నా మీద బెట్టింగ్ వాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా నన్ను ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది, నన్ను ఎవరేం చేస్తారని ఒక ధీమాలో అతనుండి డిపార్ట్మెంట్ అండ నాకుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఉద్దేశంతో ఆ వర్డ్స్ యూజ్ చేసినవి కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని క్లియర్గా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ హార్డ్ డిస్క్ అన్ని సీజ్ చేయాల్సిన నెసిటీ ఉంది, దాంట్లో ఏముంది ఏం డేటా ఉంది అనేది మనకు తెలుసుకోవాల్సిన నెసిటీ ఉంది. బాధితురాలు చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు హర్షసాయి న్యాయవాది చిరంజీవి. ఆమె హర్షసాయి అతని తండ్రిని వేధించిందని కౌంటర్ ఇచ్చారు. ఇది హర్షసాయి మీద కేవలం అతని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అతని అభివృద్ధిని చూసి అతని సక్సెస్ని చూసి ఓరవలేక ఈ కేసు పెట్టడం తప్ప దీంట్లో ఆవగిందంతా నిజం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ప్రేమ లేదు, పెళ్ళి అనే మాట ప్రసక్తే లేదు. ఇది కేవలం కుట్రతో అతను ఎలా అయినా సరే డీఫేమ్ చేయాలని పెట్టిన ఒక అబద్ధపు కేసు తప్ప ఇంకొకటి కాదు. ఒక 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి యూట్యూబ్లో ఒక సాంగ్ చేస్తామన్న ఉద్దేశంతో వచ్చింది. సాంగ్ చేస్తామని ఇతను యూట్యూబ్లో సాంగులు నేను చేయనమ్మా అని చెప్పాడు. ఇతను ఒప్పుకోలేదు. ఇతను ఒప్పుకోపోవడంతో ఏమైంది అంటే మళ్ళా కొంతకాలానికి నెట్ఫ్లిక్స్లో నేను సినిమా చేస్తాను అని వచ్చింది. సినిమా చేస్తానంటే దాంతో ఒప్పందం ప్రకారం వీళ్ళు కొంతకాలం దానికోసం పనిచేశారు. అసలు లాస్ట్ 1 year నుంచి ఈ అమ్మాయి హర్ష ఎప్పుడు కలిసిందే లేదు. ఆ అమ్మాయి కుట్రలో పడకపోవటం వల్లే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదండి. ఓన్లీ టు బ్లాక్మెయిల్ తప్ప ఇంకోటి మాట్లాడలేదు. అసలు వాళ్ళ నాన్నెంతవరకు ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదండి, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అసలు వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు ఉండే ప్లేస్ వేరు,